నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు 30 ఏళ్ల ప్రవాస మహిళ ఏం చేసిందో ఈ వీడియోలో మీకు చెప్తాను. దానివల్ల ఆమె దేశ బహిష్కరణకు గురయ్యింది. వివరాల్లోకి వెళితే, కువైట్లో డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు ప్రయత్నించిన 30 ఏళ్ల లెబనీస్ అమ్మాయి లైసెన్సింగ్ అవసరాలలో ఒక దానిని తీర్చడానికి నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ అయితే ఉపయోగించిందనమాట. నకిలీ యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఉపయోగించినట్లు అధికారులు కనుగొన్నారు. ఆమె బహిష్కరణ చర్యలను ఎదుర్కొంటూ ఉందని చెప్పేసి, అలాగే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆమె విద్యార్హతలు మరియు ఉద్యోగ స్థితిపైన జరిపిన దర్యాప్తులో పోలీసులు నకిలీ పత్రాలను కనుగొన్న తర్వాత నివాస వ్యవహారాల దర్యాప్తు విభాగం ఆ మహిళను దేశ బహిష్కరణ విభాగానికి అప్పగించింది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే క్రమంలో ఆ అమ్మాయి నకిలీ యూనివర్సిటీ డిగ్రీని సమర్పించిందని చెప్పేసి రహస్య సమాచారంతో ఈ కేసు ప్రారంభమైనట్లు సమాచారం. దర్యాప్తు అధికారులు ఆ సమాచారాన్ని ధృవీకరించగా ఆ సర్టిఫికెట్ను కొన్ని సంవత్సరాల క్రితమే నకిలీగా తయారు చేసి ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి మరియు తన ఉద్యోగ హోదాను మార్చుకోవడానికి సంబంధించిన ప్రక్రియలో ఉపయోగించినట్లు తేలింది. ఆ అమ్మాయిని విచారణకు పిలిచినప్పుడు ఆ అమ్మాయి నకిలీ పత్రాలు సృష్టించినట్లు ఒప్పుకున్నట్లయితే పోలీసులు తెలిపారు. తన వద్ద కేవలం హై స్కూల్ డిప్లొమా మాత్రమే ఉందని, డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి అవసరమైన యూనివర్సిటీ డిగ్రీ అర్హత లేదని, అందుకే తాను నకిలీ అర్హత పత్రాన్ని సృష్టించానని ఆమె దర్యాప్తు అధికారులకు చెప్పింది. ఆ మహిళ తనకు విశ్వవిద్యాలయ అర్హత లేనప్పటికీ లెబనాన్లో నివసిస్తూ ఉన్న ఒక లెబనీస్ ప్రవాసుని సంప్రదించాను, అతను తనకు విశ్వవిద్యాలయ డిగ్రీని ఇప్పించడానికి ఏర్పాట్లు చేశాడని పోలీసులకు తెలిపింది. ఆమె నకిలీ సర్టిఫికెట్ కోసం $1,200 చెల్లించినట్లయితే తెలిపిందనమాట. దీంతో ఆమెనైతే అదుపులోకి తీసుకొని ఆమెను కువైట్ దేశం నుంచి బహిష్కరించడానికి ప్రక్రియలు అయితే ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కూడా ఎవరు ఇటువంటి పనులు చేయవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.